హీరో కదా నన్ను హీరో కాదు. అనిల్ నాకు ఎప్పుడు కథ చెప్పినా నేను చెప్తూ ఉంటాను, అనిల్ నీలో ఒక యాక్టర్ ఉన్నాడు, ఏ క్యారెక్టర్ల కంటే ఆ క్యారెక్టర్లకి పరాకాష్ట అయ్యి నరేషన్ ఇస్తాడు. సో అప్పుడు అడిగా, సో ఇప్పుడు ప్రదీప్ చూసావు కదా సక్సెస్ఫుల్గా, సో నువ్వు ఇప్పుడు సక్సెస్ఫుల్గా హీరోలతో సినిమాలు తీస్తావు, అయిపోయాక నేనే ఇంట్రడ్యూస్ చేస్తా. వెల్కమ్ ఎస్జే సూర్య గారు. సార్ మీరే వెల్కమ్ చెప్పేస్తాను యాంకరింగ్. ఎస్, ఎస్జే సూర్య గారు ఇస్ హియర్. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. One of the amazing talents we have in Indian cinema. Terrific actor SJ Surya garu. Heartiest welcome to you. SJ Surya garu, sir, I am here to welcome you. Fans are here to welcome you. And this fellow is here to welcome you. Yes. Okay, so technology welcome kuda అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు అనిల్ గారికి ఓవర్ టు అనిల్ గారు ప్లీజ్ సార్. సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండండిరా బాబు, మీకు ప్లీజ్ నేను నా పని నేను బాగా చేసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు ప్లీజ్. సో రాజుగారు ఇచ్చిన ఆఫర్ బాగుంది. కావాలంటే రాజుగారి ప్రొడ్యూసర్గా, ప్రదీప్ హీరోగా నేను డైరెక్ట్ చేస్తా. సో ఆ ఆఫర్ని అలా వాడుకుంటాను నేను. సో ఇప్పట్లో ఆ ప్రయత్నాలు ఏం లేవు మనకి, హ్యాపీగా డైరెక్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టీం అందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. సో ఈ సినిమాకి నాకు ఒక కనెక్షన్ ఏంటంటే, ఈ సినిమా ప్రొడ్యూసర్ నయనతార గారు. అండ్ నయనతార గారు రీసెంట్గా ఆవిడతో వర్క్ చేయడం జరిగింది. అండ్ మనశంకర ప్రసాద్ గారు, శశిరేఖగా. సో హంబుల్, ఎంత సిన్సియర్ అనేది ఆవిడతో వర్క్ చేశాక నాకు తెలిసింది. అండ్ ఆ సినిమా జరిగిన నాళ్ళు ఆవిడ ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే నేను చెన్నై వెళ్ళినప్పుడు అండ్ విఘ్నేష్ గారు అండ్ నయనతార గారు వాళ్ళు చూపించిన హాస్పిటాలిటీ, అసలు వాళ్ళు పెట్టిన ఫుడ్, వాళ్ళు చూపించిన ఎఫెక్షన్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ బ్రో. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఏ పని మీద వచ్చినా మా ఇంటికి రండి, మంచి ఫుడ్ పెట్టి పంపిస్తా ఉన్నారు. ఫుడ్ మామూలుగా లేదు. సో చెన్నై ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి వస్తాం బ్రో. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సో ఇలాంటి ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్లీ ఒక కనెక్షన్ ఉంది ఈ టీమ్ తోటి నాకు. సో అలాంటి వాళ్ళు నిర్మించిన ఫిలిం అండ్ విఘ్నేష్ డైరెక్ట్ చేసిన ఫిలిం April 10th రాబోతుంది. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. ఫస్ట్ విక్కీ గురించి చెప్పాలి, విఘ్నేష్ గురించి చెప్పాలి. సాధారణంగా ఒక ఫిలిం డబ్బింగ్ అంటే